అందరికీ నమస్కారం. తల్లి, నీ మనసులో ఒక కోరిక పెట్టుకో. 1, 2, 3లో ఒక సంఖ్యను ఎంచుకో. శివయ్య నీకు ఇప్పుడు చెప్పబోయే సందేశం నీ జీవితాన్ని మార్చేస్తుంది. శివయ్య ఇలా అంటున్నారు, తల్లి, ఈ వీడియోని యాదృచ్ఛికంగా నువ్వు చూడడం కాదు. ఇది ఒక సంకేతం, ఒక పిలుపు, ఒక దైవ సంకల్పం. ఇప్పుడు ఈ క్షణంలో నీ గుండెలో ఒక కోరిక ఉంది కదా, ఆ కోరిక నిన్ను రాత్రిళ్ళు నిద్రపోనివ్వడం లేదు కదా, ఎంత ప్రయత్నించినా ఎందుకో అది నెరవేరడం లేదు కదా. అందుకే శివయ్య నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు తల్లి. ఇప్పుడే ఈ క్షణంలో నీ మనసులో ఒక కోరికని బలంగా అనుకో. తరువాత 1, 2, 3 సంఖ్యలలో ఒక సంఖ్యను ఎంచుకో. గమనించు తల్లి, ఇది ఒక ఆట కాదు. నీ జీవితం గురించి శివయ్య ఇచ్చే ఒక సంకేతం. ఇప్పుడే అందరూ కూడా ఒక్కసారి ఓం నమః శివాయ అని 11 సార్లు కామెంట్ చేయి తల్లి. అలాగే నీ యొక్క కోరికలను కూడా రాయండి. అలాగే మీరు ఎంచుకున్న సంఖ్యను కూడా కామెంట్ రూపంలో టైప్ చేయండి. నీ కోరిక శివయ్య చెవిలో పడుతుంది తల్లి. ఇప్పుడు మీరు ఎంచుకున్న నెంబర్స్ వెనుక ఉన్న సందేశాన్ని, మీ కోరిక నెరవేరుతుందో లేదో తెలుసుకుందాం. నెంబర్ 1 ఎంచుకున్నావా? తల్లి, నువ్వు నెంబర్ 1 ఎంచుకున్నావంటే నీ కోరిక నిజమవ్వటానికి ఆలస్యం అవుతుంది, కానీ అది అసాధ్యం కాదు. శివయ్య చెప్పేది ఒక్కటే, నువ్వు త్వరగా ఫలితం కావాలని తొందరపడుతున్నావు. కానీ దేవుడు నీకు సరైన సమయం కోసం వేచి ఉన్నాడు. నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది, కానీ అది నువ్వు ఊహించిన విధంగా కాదు, నువ్వు అనుకున్న దారిలో కాదు, కానీ అది నీకు మంచి జరగడానికి మార్గం. తల్లి, ఒకటి గుర్తుపెట్టుకో, ఆలస్యం అంటే తిరస్కారం కాదు, ఆలస్యం అంటే దైవ ప్రణాళిక. ఈ రోజు నుండి నువ్వు ఆలోచనలు మార్చుకో, భయాన్ని వదిలే, నమ్మకాన్ని పెంచుకో. నీ కోరిక నెరవేరుతుంది, కానీ అది నీకు సరైన సమయానికి మాత్రమే వస్తుంది అంటున్నారు శివయ్య. ఇప్పుడు నెంబర్ 2 ఎంచుకున్నావా? తల్లి, ఇది చాలా శక్తివంతమైన సంకేతం. నువ్వు నెంబర్ 2 ఎంచుకున్నావంటే నీ కోరిక ఇప్పటికే నెరవేరే దారిలో ఉంది, కానీ నువ్వే దాన్ని అడ్డుకుంటున్నావు. అవును తల్లి, ఇది నిజం. నీ డౌట్, నీ భయం, నీకు ఉన్న నెగిటివ్ ఆలోచనలు, ఇవి అన్నీ నీ అదృష్టాన్ని ఆపేస్తున్నాయి. శివయ్య చెప్తున్నాడు, నువ్వు నమ్మితే ప్రపంచం నిన్ను ఆపలేదు. ఈ రోజు నుండి ఒక పని చెయ్యి, నీ గురించి చెడు ఆలోచించకు, ఎవరి మాటలు వినకు, నీ మీద నమ్మకం పెట్టుకో. ఎందుకంటే నీ కోరిక నెరవేరడానికి అవసరమైనది ఒక్కటే, నీ నమ్మకం. తల్లి, నువ్వు నమ్మిన రోజు నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అంటున్నారు శివయ్య. ఇప్పుడు నెంబర్ 3 ఎంచుకున్నావా? తల్లి, ఇది అత్యంత ప్రత్యేకమైన సందేశం. నువ్వు నెంబర్ 3 ఎంచుకున్నావంటే శివయ్య నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు నీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు, నీ అదృష్టాన్ని తగ్గిస్తున్నారు. అందుకే నీ కోరికలు ఆలస్యం అవుతున్నాయి. కానీ భయపడకు తల్లి, శివయ్య నీతో ఉన్నాడు. ఈ రోజు నుండి ఎవరి మీద అంధనమ్మకం పెట్టుకోకు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో. నీ శక్తిని వృధా చెయ్యకు. గుర్తుపెట్టుకో, నీ జీవితం మీద హక్కు నీదే. నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. శివయ్య నీకు ఒక కొత్త దారి చూపబోతున్నాడు. ఇంకా శివయ్య ఇలా అంటున్నారు, ఇప్పుడు మీరు ఎంచుకున్న నెంబర్స్ వెనుక ఉన్న సందేశాన్ని తెలుసుకున్నారు కదా. మీరు ఏ నెంబర్ని ఎంచుకున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తల్లి, నీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ జీవితం మార్చలేరు. దేవుడు కూడా నీ అనుమతి లేకుండా ఏమీ చెయ్యడు. అందుకే నువ్వు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ నమ్మకం పెరగాలి. శివయ్య చెప్పేది ఒక్కటే, నువ్వు నమ్మితే నేను నీ వెంటే ఉంటాను. నీ జీవితం ఇలా ఉండాలి తల్లి. భయపడకుండా, సందేహించకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నీలో ఉన్న శక్తి నీకు తెలియదు. నీలో ఉన్న దేవుడు నిన్ను
ఎదగాలని కోరుకుంటున్నాడు. ఈ రోజు రాత్రి పడుకునే ముందు 3 సార్లు ఇలా చెప్పు, ఓం నమశివాయ, నా కోరిక నెరవేరుతుంది అని. అంతే తల్లి, నీ మనసులో శాంతి వస్తుంది, నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఇప్పుడే కామెంట్లో అందరూ కూడా ఒక్కసారి మీరు ఎంచుకున్న నెంబర్ని అదేవిధంగా ఓం నమశివాయ అని టైప్ చేయి, నీ కోరిక నెరవేరే శక్తి మొదలవుతుంది అంటున్నారు శివయ్య. తల్లి, ఈ వీడియోని చూసిన తర్వాత నీ జీవితం మామూలుగా ఉండదు. నువ్వు మారతావు, నీ ఆలోచనలు మారతాయి, నీ అదృష్టం మారుతుంది. శివయ్య నీతో ఉన్నాడు, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు దారి చూపిస్తాడు, నడవాల్సిందే నువ్వే. ఈ రోజు నుండి ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు, ముందుకు సాగు. నీ కోరిక, నీ కళ, నీ జీవితం అన్నీ నెరవేరుతాయి తల్లి. తల్లి, చాలామంది అడిగే ఒకే ఒక్క ప్రశ్న ఇది, నేను అంతగా కోరుకుంటున్నాను అయినా ఎందుకు జరగడం లేదు అని. శివయ్య చెప్పే సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది. నీ కోరిక పెద్దది కాదు, కానీ నీ నమ్మకం చిన్నది. అవును తల్లి, మనుషులు కోరికలు పెద్దగా పెడతారు, కానీ నమ్మకం మాత్రం చిన్నగా ఉంచుకుంటారు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు కోరిక పెట్టుకున్నప్పుడు నీలో డౌట్ వస్తుందా, జరుగుతుందా అనే సందేహం కలుగుతుందా? అది ఉన్నంత వరకు నీ కోరిక దూరంగా ఉంటుంది. ఎందుకంటే దైవం కంటే ముందు నీ మనసు నిన్ను అడ్డుకుంటుంది. శివయ్య ఇచ్చే గట్టి హెచ్చరిక తల్లి ఇది. తల్లి, ఇది చాలా ముఖ్యమైన విషయం. నీ జీవితంలో ఇప్పుడే జరుగుతున్న సమస్యలు శాపం కాదు, దురదృష్టం కాదు, ఇది ఒక పరీక్ష. శివయ్య నీకు చెప్తున్నాడు, నువ్వు ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తావో అదే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే నువ్వు భయపడితే సమస్య పెరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉంటే సమస్య తగ్గిపోతుంది. జీవితంలో గెలిచేది ఎవరో తెలుసా? సమస్యల నుంచి పారిపోని వాళ్ళు, ఎదుర్కొని ముందుకు వెళ్ళేవాళ్ళు. తల్లి, నువ్వు ఆ రెండో వాళ్ళలో ఉండాలి. తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ వృధా కావు. ప్రతి కన్నీటి వెనుక ఒక ఆశీర్వాదం ఉంది, ప్రతి బాధ వెనుక ఒక బలం ఉంది. శివయ్య చెప్పేది ఇదే, నీ కష్టం ముగిసే సమయం దగ్గర పడింది. ఒక పెద్ద మార్పు రాబోతుంది. అది ఒక మంచి వార్తగా ఉండొచ్చు, ఒక అవకాశం రూపంలో రావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, అది నువ్వు ఊహించిన దారిలో రాదు, కానీ అది నీకు అత్యుత్తమంగా ఉంటుంది. నీ ఆలోచనలే నీ అదృష్టం. తల్లి, నీ జీవితాన్ని మార్చేది నీ అదృష్టం కాదు, నీ ఆలోచనలు. అవును, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అలా నీ జీవితం మారుతుంది. నువ్వు నేను చేయలేను అనుకుంటే నిజంగా చేయలేవు. నువ్వు నేను చేయగలను అనుకుంటే ప్రపంచం కూడా నిన్ను ఆపలేదు. శివయ్య నీకు ఒక మంత్రం ఇస్తున్నాడు, నేను సాధించగలను. ఈ మాటను రోజు 21 సార్లు చెప్పు తల్లి. నీ మైండ్ మారుతుంది, నీ లైఫ్ మారుతుంది. రాత్రి చేసే ఒక చిన్న పని పెద్ద ఫలితం. తల్లి, ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పని చేయి. నీ గుండెలపై చెయ్యి పెట్టి కళ్ళు మూసుకొని ఇలా చెప్పు, శివయ్య, నన్ను నమ్ముకున్నాను, నా కోరిక నీ చేతిలో ఉంది అని. అది చెప్పిన తర్వాత ఏ ఆలోచన లేకుండా నిద్రపో. ఈ చిన్న పని చేయి, నీ మనసులో ఉన్న టెన్షన్ను తొలగిస్తుంది, నీకు ఒక కొత్త శక్తి ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే నీ జీవితం మారిపోతుంది. తల్లి, ఈ 3 విషయాలు ఎప్పటికీ మర్చిపోకు. నీకు నువ్వే అడ్డంకి అవ్వద్దు, నీ నమ్మకం ఎప్పుడూ తగ్గనివ్వద్దు, దేవుడిని పరీక్షించొద్దు, నిన్ను నువ్వు మార్చుకో. ఈ 3 పాటిస్తే నీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఇప్పుడే కామెంట్లో అందరూ కూడా ఓం నమశివాయ అని టైప్ చేయి తల్లి. నీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమవుతుంది. తల్లి, నువ్వు చాలా బలమైన వ్యక్తివి. నీకు తెలియకపోవచ్చు, కానీ నీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. శివయ్య చెప్పేది ఇదే, నువ్వు పడిపోతే నేను లేపుతాను, కానీ నువ్వు నడవాలి. అందుకే గతాన్ని మర్చిపో, భయాన్ని వదిలే, భవిష్యత్తును నమ్ము. ఎందుకంటే నీ కథ ఇంకా పూర్తి కాలేదు, నీ విజయం ఇంకా ముందుంది. తల్లి, ఈ మాటలు నీ హృదయానికి చేరితే ఇది కేవలం వీడియో కాదు, ఇది ఒక దైవ సందేశం, ఇది ఒక కొత్త ప్రారంభం. ఈ రోజు నుండి నువ్వు మారాలి, నువ్వు ఎదగాలి, నువ్వు గెలవాలి. నీ కోరిక, నీ ఆశ, నీ జీవితం అన్నీ నెరవేరాలి.
ఓం నమ శివాయ. చూసారా శివయ్య మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కోరికలున్నా కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.